మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది. ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు, ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు. ఇక రెండోగా ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, మన మల్లన్న సాగర్లో, మన రంగనాయక సాగర్లో, మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను, వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు, తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించిండు. పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు. ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్కు, హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రఘునందన్ రావును చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం. వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఎందుకు నిలబడ్డాడు అంటే కేసీఆర్కు, హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదకు ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ను, హరీష్ రావును, మొత్తం మెదకు జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదకు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోడిని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా, మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు